హాయ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐ ఆమ్ ద హెల్దీయెస్ట్, స్ట్రాంగెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని మీరు అనుకోండి, నేను కూడా అనుకుంటాను. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే యాక్చువల్గా వచ్చే 24 అవర్స్లో ఏం జరగబోతుంది, మీ పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మనం చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. చార్ట్ సెఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. అలా డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి, లైఫ్లో మాకు ఏం జరుగుతుందో అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా అదే నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సెకండ్ అండి, కార్డ్ కింద పడింది. ఓకే డన్. నేను ఇవాళ యూనివర్స్ ఇచ్చిన కార్డ్సే తీసుకుంటున్నాను. నాకై నేను ఏ కార్డ్స్ తీయలేదు. యూనివర్స్ ఎన్ని కార్డ్స్ ఇచ్చిందో చూద్దాం. ఇవాళ నైట్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, 4 ఆఫ్ కప్స్, డెత్, నైట్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్, ద ఫుల్ కార్డ్. ఓకే, ఇవాళ 8 కార్డ్స్ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ తోటే నేను రీడింగ్ చెప్తాను. ఓకే, చూద్దాం ఎప్పుడు ఏంటి రీడింగ్ ఏంటి అనేది చూద్దాం. ఈ రీడింగ్లో మీకు రిజనెట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. రిజనెట్ కాకపోతే మాత్రం లీవ్ చేయండి, కానీ ఎటువంటి పెయిన్ అనుభవించవద్దు దయచేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ 9 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది అంటే 4 ఆఫ్ స్వార్డ్స్. 4 ఆఫ్ కప్స్కి క్లారిఫికేషను 4 ఆఫ్ స్వార్డ్స్ ఎందుకు అంటే వాళ్ళు తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అయిండొచ్చు, లేకపోతే మీ నుంచి విడిపోవడం వల్ల అయిండొచ్చు. వాళ్ళు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడ ఏంటి అంటే ఒక ఏ విధమైన అక్కడ రిలేషన్షిప్లో వాళ్ళు మూవ్ కావడానికి రెడీగా లేరు. అక్కడ ఏంటంటే దేవునికి వాళ్ళు సరెండర్ అయిపోయినారు. ఏది ఇంకా నేను నా చేతుల్లో ఏమీ లేదు, ఏది చేసినా మీరే చెయ్యాలి అని దేవుణ్ణి మనము ఇంకా సరెండర్ అయిపోతే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ తనకి ఎటువంటి ఆఫర్స్ ఇస్తున్నా కూడా, ఎటువంటి ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అయిండొచ్చు, సంథింగ్ ఏదైనా కూడా ఫిజికల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ ఏ విధమైన సపోర్ట్ ఇస్తామని వాళ్ళు ఆశ చూపిస్తున్నా కూడా వాళ్ళు చూడటం లేదు. ఎందుకు చూడటం లేదు? వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి రావాలి, మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ 9 ఆఫ్ ప్యాంట్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకు తెలియటం లేదండి. కార్డ్స్ మాత్రం ఇవాళ కార్డ్స్ సఫల్ చేస్తుంటే అన్ని కార్డ్స్ లాపై కింద పడ్డాయి. నేను అందుకే ఆ కార్డ్స్నే తీసుకున్నాను. యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ తోటి వాళ్ళ రీడింగ్ చేద్దాము అనేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. 9 ఆఫ్ ప్యాంట్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇక్కడ యూనివర్స్ ఇచ్చింది కార్డు 5 ఆఫ్ వ్యాండ్స్. ఎందుకు అంటే వాళ్ళు ఏ విధంగా మూవ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఏ విధంగా రావాలి అనేది అనుకుంటూ ఉన్నారు.
అందుకోసం వాళ్ళ లైఫ్లో తను అక్కడ ఉన్న పర్సన్స్ తోటి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడమైనా ఉండొచ్చు, అక్కడ ఉన్న పర్సన్స్ టాక్సిక్ రిలేషన్షిప్లో తను ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువైపోయింది వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఏంటి అంటే అది కరెక్ట్ అనిపించటం లేదు అక్కడ రిలేషన్షిప్. అందుకు వాళ్ళు ఎమోషనల్గా మీరు కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చాలా మీ మీద ప్రేమ అనేది కలిగి ఉన్నారు. అది ఎలా అంటే ఒక ఇంతకుముందు ప్రాక్టికల్గా ఉన్నది ఇప్పుడు అంటే హార్ట్లీ లవ్ చేస్తున్నారనమాట. మీరు తనేంటంటే ఏ విధమైన పెయిన్ అయినా ఇన్సైడ్ ఫీల్ అయ్యే పర్సను తన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. తనకి ఏంటంటే ఒక చాలా నర్సింగ్ కేరింగ్ ఉన్న పర్సను. అందుకు మీరు కావాలి అని తనకు అనిపిస్తూ ఉంది. ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇవాళ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ తోటి మనం రీడింగ్ చేద్దాం. 9 ఆఫ్ స్వార్డ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక ఉచ్చులో ఇరుక్కున్నట్లు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి తెలియకుండానే నేను మోసపోయాను, నేను ఒక పర్సన్ని మోసం చేయగలను అనుకున్నాను, కానీ నేను మోసపోతానని వాళ్ళు కళ్ళప్పుడు ఊహించలేదు. కానీ అలాంటి పర్సన్ ఇప్పుడు తను పోయేటప్పటికి తెలుస్తూ ఉంది మీరంటే ఏంటి అని. వాళ్ళకి మీరుంటేనే తన లైఫ్లో ఒక సక్సెస్ అనేది ఉంది అనేది తనకు అర్థమయ్యింది. బట్ అక్కడ ఒకటి మిస్ అయ్యింది అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరిద్దరు, ఆ హ్యాపీనెస్ అనేది మీ ఇద్దరు లైఫ్లో మిస్ అయ్యింది అని తనకు బాగా అర్థమైంది. అందుకు వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు, మీతో కలవాలి అని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎట్లా అంటే ఇక్కడ చూడండి, తను కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు, కానీ మీతోటి స్టెబిలిటీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ స్టెబిలిటీ రిలేషన్షిప్ ఎలా కావాలి అంటే మీకు ఒక ఆపర్చునిటీ తీసుకొని వచ్చే విధంగా ఉండాలి అనేది తన ఒపీనియన్. ఇప్పుడు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఎటువంటి గ్రోత్ అనేది లేదు, ఎటువంటి రిజల్ట్ అనేది కనిపించటం లేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఏంటంటే అక్కడ మంచి హ్యాపీ లైఫ్ ఉంటుంది, చాలా గ్రోత్ ఉంటుంది, స్టెబిలిటీ లైఫ్ ఉంటుందని తను వెళ్ళిన పర్సన్కి అక్కడ ఏమి లైఫ్లో ముందుకు వెళ్ళడం ఎలాగో తెలియటం లేదు. స్ట్రక్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంది. అక్కడ రిలేషన్షిప్ మంచి రిలేషన్షిప్లోకి తను వెళ్ళాను అన్న ఫీలింగ్ తనకు లేదు అనమాట. అందుకే వాళ్ళు ఏంటి అంటే మీకు ఒక కప్పు ఆఫర్ తీసుకొని రావాలి, అది ఎమోషనల్గా మీకు ఒక ఫుల్ఫిల్మెంట్ ఇవ్వాలి, మీతోటి తన లైఫ్ ఏంటి అనేది తనకి అర్థమైంది. మీకు ఆ లైఫ్ని చూపించాలి, హ్యాపీ లైఫ్ని మీతోటి చూపించాలి అని అనుకుంటూ ఉన్నారు. అగైన్ అందుకే చూడండి వాళ్ళల్లో ఉన్న ట్రూ ఫీలింగ్ ఏముందో, ట్రూ లవ్ ఏముందో మీకు ఆ ఫీల్ అయింది మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనేది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు కాలర్ మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళు ఒక డిసిప్లిన్ పర్సన్ లాగా, మంచి మీకు ఒక స్టెబిలిటీ ఇచ్చే పర్సన్ లాగా, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పర్సన్ లాగా మీతోటి ఉండాలి, అందరిలో గుడ్ అనిపించుకోవాలి, ఇంతకుముందు ఏమి జరిగిందో అది మాత్రం రిపీట్ కాకూడదు అని థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మీ మీద ఒక ఎట్లా అంటే వాళ్ళకి ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి ఎలా అయినా కూడా మీతోటి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ డెత్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఇక్కడ డెత్కి క్లారిఫికేషన్ యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ 2 చూడండి. ద మెజిషియన్ వాళ్ళు ఏంటి అంటే
ఒక అన్ని ఆపర్చునిటీస్ తన చేతిలో పెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని ఏ ఏ ఆఫర్ నుంచైనా కూడా మిమ్మల్ని కలవాలి అనేసి. ఎందుకు అలా అంటే అక్కడున్న సిచ్యువేషన్‌లో వాళ్ళు అక్కడ సెపరేషన్ అనేది వాళ్ళకి జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరికీ కరెక్ట్ బాండింగ్ లేదు. మీరు మ్యారేజ్ అయిన పర్సన్స్‌తో డీల్ అవుతున్నారా? లేకపోతే అక్కడ ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ ఉన్నారా? లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో తెలీదు కానీ అక్కడున్న సిచ్యువేషన్‌లో అయితే మాత్రం వాళ్ళకి కరెక్ట్ రిలేషన్‌షిప్ అనేది లేదు. వాళ్ళు అక్కడ సెపరేషన్ సిచ్యువేషన్‌లోకి వచ్చారు కాబట్టి ఒక బ్రేకప్ స్ట్రెస్ అనుభవిస్తున్నారు కాబట్టి అక్కడ లెస్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. అంటే అక్కడ ఉన్న పర్సన్స్ ఎవరైనా కానీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి లెస్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏ ఆపర్చునిటీ దొరికితే దాని ద్వారా మిమ్మల్ని మింగల్ అవ్వాలి, మిమ్మల్ని చేరుకోవాలి అనేది వాళ్ళ ఇంట్యూషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇన్ని రోజులు వాళ్ళొక భ్రమలో బతికిన పర్సన్‌కి ఇప్పుడు రియాలిటీ ఏంటనేది అవ్వడం వల్ల వాళ్ళకి ఇప్పుడు మీ గురించి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. అందుకే మీ లైఫ్‌లోకి ఒక న్యూగా రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు. ఇది మీ పర్సన్ గురించి చూస్తున్నారా? లేకపోతే మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి న్యూ పర్సన్ కోసం చూస్తున్నారా? కానీ మీ లైఫ్‌లో మాత్రం ఒక న్యూ రిలేషన్‌షిప్, అది మీరు ఇంతకుముందు ఊహించని రిలేషన్‌షిప్ అనేది మీ లైఫ్‌లోకి రాబోతుంది. అంటే ఒక ప్రేమని మీకు ఫుల్‌ఫిల్‌గా ఇవ్వగలిగే పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. మీరు చూడండి, హ్యాపీ రిలేషన్‌షిప్ మీకు రాబోతుంది. అది మీ రిలేషన్‌షిప్ అనేది చేంజ్ అవ్వబోతుంది. అది ఎలా చేంజ్ అవ్వబోతుంది? మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తే మీ పర్సనే మీ లైఫ్‌లోకి వస్తూ ఉంటే మీ పర్సన్‌ని మీరు రికగ్నైజ్ చెయ్యలేనంత న్యూగా వాళ్ళు చేంజ్ అయ్యారు ఇప్పుడు. అందుకే మీకు యూనివర్స్ అనేది న్యూ కమ్యూనికేషన్ అనేది తీసుకురాబోతుంది. అది మీ లైఫ్‌లో జరగబోతుంది. ఇక్కడ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే మీతోటి వాళ్ళు మీ మీద ఉన్న ప్రేమ వల్ల మీ నుంచి వాళ్ళు దూరమైనాక వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్ వల్ల అన్నీ వాళ్ళకి అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళు మీతోటి హ్యాపీ ఫ్యామిలీని కావాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక గుడ్ లైఫ్ ఇవ్వాలి అనేది వాళ్ళ ఇంట్యూషన్. వాళ్ళది ఎట్లా అంటే మీకు సెక్యూరిటీ లైఫ్ ఇవ్వాలి. అంటే ఒక ప్రొటెక్టివ్ లైఫ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అంటే మీ లైఫ్ ఎట్లా అంటే ఇన్ని రోజులు మీ లైఫ్‌లో మీకు తెలిసినంత వరకు ఇక్కడ నా ఎనర్జీని బట్టి చెప్తున్నాను. మీ లైఫ్‌లో ఏం జరిగింది అంటే ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది మీరు లేదు మీ లైఫ్‌లో. స్టెబిలిటీ అనేది లేదు. అంటే అప్ అండ్ డౌన్స్, సాడ్‌నెస్సు, హ్యాపీనెస్సు. అది హ్యాపీనెస్ కూడా ఎక్కువ మీరు అనుభవించింది లేదు. అది ఇక్కడ ఎవరి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు. ఇది మీకు రిజనేట్ అయితే క్లెయిమ్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే మీరు హ్యాపీ లైఫ్ అనేది మీరు మీకు తెలిసినంత వరకు మీరు ఆ హ్యాపీ లైఫ్‌నే చూడలేదు. ఒక స్ట్రగుల్ లైఫ్‌నే చూశారు. అందుకే వాళ్ళకి బాగా తెలుసు మీకు హ్యాపీ లైఫ్ ఇవ్వాలి. తన వల్ల కూడా మీరు చాలా స్ట్రగుల్ పడ్డారని తనకు తెలియడం వల్లనే తను ఆ విధంగా డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ కరెక్ట్‌గా లేరు. వాళ్ళకి ఒక ఫియర్‌నెస్, ఒక ఏమి చేయాలో తెలియని సిచ్యువేషను. అప్పుడప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంటు వాళ్ళ లైఫు స్టెబిలిటీగా లేకుండా ఉండడానికి అది అక్కడ ఏంటంటే ఒక మనశ్శాంతి అనేది వాళ్ళకి లేదు. అందుకు వాళ్ళు మీతోటి హ్యాపీ రిలేషన్‌షిప్‌ని కోరుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. ఫూల్ కార్డ్ అండ్ ఫూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్.
ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఫెయిత్‌ని నమ్ముతున్నారు. మీ ఇద్దరి మధ్యలో జరిగిన సిట్యుయేషన్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మీకు ఒక ఆహ్, అంటే మనశ్శాంతిని కలిగించాలి ఫస్ట్ అసలు. ఆ మనశ్శాంతిని మీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తే మనశ్శాంతి అనేది మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది అనేది తనకు తెలుసు. మీ ఇద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఎలా ఉండాలంటే ఆహ్, అది ఒక రిథమిక్‌గా ఉండాలి. ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా ఉండాలి అనని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దేనికి కూడా భయపడటం లేదు. విధి రాతనే నమ్ముతున్నారు. ఇప్పుడు నాకు ఈ విధంగా ఆలోచనలొస్తున్నాయంటే, నా పర్సన్‌ని కలవాలి అని నాకు ఆలోచనలొస్తూ ఉన్నాయి అంటే, ఆహ్, నాకు యూనివర్స్ అనేది నాకు తెలియకుండానే నా పర్సన్ సైడ్ నన్ను పుష్ చేస్తుంది అనేది వాళ్ళకి కూడా అర్థమైందిప్పుడు. అందుకే వాళ్ళు మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటున్నారు. ఒక ఎట్లా అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక స్పిరిచ్యువల్ కనెక్షన్ అనేది ఉందండి. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో నాకు తెలియటం లేదు కానీ, మీ ఇద్దరి మధ్యలో స్పిరిచ్యువల్ కనెక్షన్ ఒకటుంది. అంటే మీరు ఏ విధంగా ఒక పాజిటివ్ మైండ్ తోటి ఉంటారో, మీ పర్సన్ కూడా అదే పాజిటివ్ మైండ్ వాళ్ళు హ్మ్. కనెక్ట్ అవుతుంది వాళ్ళకి. అందుకే మీ ఇద్దరికి ఆ స్పిరిచ్యువల్ కనెక్షన్ వల్లనే మళ్ళీ యూనివర్స్ అనేది మీకు మీ సైడు పుష్ చేస్తూ ఉంది. ఇక్కడ 9 ఆఫ్ కప్స్‌కి నేను ఒక కార్డ్ తీస్తాను అసలు చూద్దాము. జస్టిస్. ఇప్పుడు ఏంటి అంటే న్యాయం మీ వైపు ఉంది అనేది మీ పర్సన్‌కి తెలుసు. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనుకోని మీరు విడిపోయి ఉంటే మ్యారేజ్ జరగబోతుంది. లేదు మీరు ఏ విధంగా మీ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళబోతుంది. ఒక హానెస్టీగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న సిట్యుయేషన్‌లో ట్రూత్ ఏంటిదో వాళ్ళకి తెలిసింది. నిజం తెలియడం వల్లనే అక్కడ ఆహ్, ఏంటి న్యాయం ఎక్కడుంది? ఎవరికి న్యాయం చేయాలి? నేను ఎవరికి అన్యాయం చేశాను అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు. అందుకే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీరుంటేనే అన్ని విధాల ఆ స్టెబిలిటీ లైఫ్ అనేది ఉంటుంది అనేది తనకి అర్థమైంది. ఇదండి. ఈ మీ పర్సన్ ఈ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ 24 అవర్స్‌లో ఇది జరగబోతుంది. ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. కానీ దయచేసి ఎటువంటి బ్లాకేజెస్‌ని పెట్టుకొని కానీ, ఏ విధంగా కానీ మీరు బాధపడొద్దండి. ఇప్పుడు ఏంజెల్స్‌ని అడుగుతాను అసలు. ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్‌కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజెల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి సంవత్సరం లోపల మీకు అల్టిమేట్ చేంజ్ అనేది జరగబోతుందండి మీ లైఫ్లో. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంటుంది. మీరు చూడండి, రీకన్సిడర్, పునః పరిశీలించుకోండి. మళ్ళీ ఒకసారి చేసుకోండి. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏది మిస్టేక్ జరుగుతుందో ఏది అనేది గుర్తు చేసుకోండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో అది బాధను అనేది వదిలేయండి. అసలు ఆ బాధపడాల్సినంత సిచ్యువేషన్ లేదు. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ సిచ్యువేషన్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఇది ఇలాగే ఉండటం లేదు. ఇప్పుడు మీ పర్సన్ నేమ్స్ చూద్దాం. ఆర్, జే, ఎన్, జీ, జెడ్, ఎల్, బి. ఇవేనండి ఇవాళ మీ పర్సన్స్ నేమ్స్ అయితే ఇవి వచ్చాయి. ఇవి మీ నేమ్ అయినా మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన గుడ్ మెమొరీస్, కలిసిన డే కానీ, లేకపోతే కలిసిన మంత్ కానీ, కలిసిన ప్లేస్ కానీ, సంథింగ్ ఏదో కానీ ఇందులో అయితే ఉండి ఉంటుంది.
అదేంటిదనేది చూడండి. ఏది కాదు అంటే లీవ్ చేసేసేయండి. కానీ ఇక్కడ స్వాడ్స్, వ్యాన్స్, పెంటకల్స్, కప్స్ ఎనర్జీ ఉంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళకి రెజనేట్ అవుతుంది. ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి ద మెజిషియను, ద ఫూల్ కార్డ్, టెంపరెన్స్ కార్డు వచ్చాయి కాబట్టి ఈ మెయిన్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఈ రీడింగ్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. రిజనేట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకొని, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేసేసేయండి. కానీ దయచేసి ఏ విధంగానూ పెయిన్ అనుభవించొద్దు. ఎందుకు అంటే నా కృష్ణనే, నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామి నేను కోరుకునేది ఒకటే, నా చూసే వ్యూయర్స్కి వాళ్ళ లైఫ్లో పాజిటివ్ వైపు తీసుకురమ్మని నేను అడుగుతున్నాను. కానీ ఎటువంటి నెగిటివ్నెస్ అనేది మీ లైఫ్లో ఉండకూడదు అనేదే నా ఇంట్యూషన్. నాకు దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రెజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.